సాక్షి టీవీ నేను మీ రవినాథ్. ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్ శాంతి చర్చల అంశం. ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం శాంతి పీస్ కమిటీ ముఖ్యమంత్రిని కలిసింది. ముఖ్యమంత్రిని కలిసి తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇదంతా కూడా సామాజిక కోణంలో చూస్తున్నాం. శాంతి భద్రతల అంశంలో చాలా జాగ్రత్తగా అందరూ ఉంటే మంచిదని చెప్పారు. మనతో పాటు సీతక్క మంత్రి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. ములుగులో ఒక పెద్ద ర్యాలీ కూడా జరిగింది. అంటే ఇదంతా కూడా దీనికి పరిష్కారం ఏంటి అంటే ఒక సీనియర్ మంత్రి, గతంలో కూడా ఉద్యమాల్లో ఉన్న ఇప్పుడున్న మంత్రి, గతంలో కూడా ఉద్యమాల్లో ఉన్న నాయకురాలు ఏం చెప్పుకుంటారో ఏదో సర్కచ్చు అక్క నమస్తే. అంటే ఎట్లా చూడొచ్చు, ఏంటి దీనికి పరిష్కారం ఏంటంటే ఎట్లా చేస్తే ముఖ్యంగా నక్సల్స్ ఉద్యమాలు కావచ్చు, అంతకుముందు తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటాలు కావచ్చు, తెలంగాణ రైతాంగ పోరాటాలు కావచ్చు, ఇక్కడ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుమరం భీం పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ అన్యాయం అనిపిస్తే అక్కడ తిరగబడడం అనేది ఆదివాసీల నైజం కానీ లేదా తెలంగాణ బిడ్డల యొక్క నైజంగా అది గతం నుంచి ఆనాటి పేదరికము, రాజుల పాలన, దొరల పాలన, రాచరిక పాలన, కాకతీయులకు వ్యతిరేకంగా కూడా మా సమ్మక్క సార్లమ్మ పోరాటాలు, బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా రామ్జీ గోండు, ఇట్లా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ రకమైనటువంటి పోరాటాల నుంచి ఆ తదనంతరము విప్లవోద్యమ పార్టీలుగా అవతరించి దాదాపుగా 68, 69 నుంచి ఈ రోజు వరకు వాళ్ళు డిమాండ్ చేసినవి కూడా ప్రధానంగా సామాజిక ఆర్థిక అంశాలనే. సామాజిక న్యాయం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి దోపిడీ, వివక్షత, వాటి మీదనే పోరాటం జరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో మరి ఆ యొక్క సిచ్యువేషన్ కూడా కొంత అంటే చాలామంది మాలాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల వ్యక్తులు బయటకు వచ్చి ఎవరి జీవనం వాళ్ళం సాగించుకుంటా ఉన్నాం. ఇంకా కొంతమంది ట్రైబల్ ఏరియాలలో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉద్యమాలు అనేది అక్కడ లోకల్గా ఉండేటువంటి వివిధ రకాల సమస్యల మీద కూడా పోరాడుతున్నటువంటి సమస్య. సరే, ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు కూడా చర్చల గురించి కానీ అంటే కొంతమంది బయటకు వస్తారని ఇట్లాంటిదన్నీ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక అంటే అట్నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకొచ్చేమో, ఆ రకంగా శాంతియుత వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వము మన ఇక్కడ నుంచే జరుగుతుంది కాబట్టి, మన దేశం పౌరులే కాబట్టి మరి రాజ్యాంగానికి లోబడి మనము ప్రభుత్వాన్ని, రాజ్యాంగ హక్కులను కాపాడుతూ మనం పరిపాలిస్తుంటాం. కాబట్టి రాజ్యాంగ పరంగా మనం చూసినప్పుడు చర్చలకు వస్తేనేమో ఓకే, చర్చించి మన ప్రతిపాదన పెట్టి పూర్తిగా మరి జనజీవన స్రవంతిలోకి వచ్చే విధంగా వాళ్ళ డిమాండ్లు ప్రజలు అయితే మనం పరిష్కరించాలని అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన డిమాండ్లు ఏవైతే ఉంటాయో ప్రజలయ్యని మనం భావించినప్పుడు వాటిని పరిష్కరించుకొని ఈ సమస్య లేకుండా పరిష్కరించుకోవచ్చు ఒక మార్గం శాంతియుతంగా. అదే కాకుండా ఈరోజు అంటే ఇలా రోజుల తరబడి మొత్తం వ్యవస్థ అంతా, పోలీస్ వ్యవస్థ అంతా ఒక ఏరియాలో పోయి ఇటు పోలీసులు ఇబ్బంది, అక్కడ ఆదివాసులు, కర్రెగుట్ట లాంటి ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారు. మీకు అందరూ తెలుసు, నువ్వు కూడా ఇక్కడ ప్రాంత బిడ్డవే కాబట్టి మన వాళ్ళకి ఎండాకాలం వచ్చిందంటే ఒక ఇన్కమ్, మేజర్గా ఇన్కమ్ ఎక్కడంటే మనకి ఇరిగేషన్ లేదు, వ్యవసాయం అసలు ఉండదు, ఏదో పోడు అవి ఉండేది అటవీ ప్రాంతాల్లో. ప్రధానంగా మనకు వెనకటి నుంచి వచ్చింది తునికాకు, నెలన్నర పంట, అదొక పంట. తునికాకు కోసుకున్నారంటే ఆ తర్వాతనే ఫంక్షన్లైనా, పెళ్ళిళ్ళైనా, పేరెంటాలైనా, 6 నెలల కింద చనిపోయిన వ్యక్తికి కూడా తునికాకు కోసుకున్నాక వచ్చే డబ్బులతోటే దినం చేసుకుంటారు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు అటవీ ప్రాంతాల్లో బ్రేక్ అయిపోయినాయి. అదే కాకుండా మంచి ఇప్పపు సీజన్, ఇప్పపు అనేది మనకు ఆహార భద్రత. ఇప్పకాయలు ఏరుకుంటే మరి కరెంటు లేని కాడ ఆ గానుగు బట్టి దీపం పెట్టుకునే పరిస్థితి, జుట్టుకు నూనె పెట్టుకునే పరిస్థితి, కూరలు వండుకుంటారు, ఎన్నో ఉంటాయి. అంటే మార్కెట్తో, బయట సొసైటీతో సంబంధం లేకుండానే అక్కడ దొరికేటువంటి వనరులతోటి ఆదివాసీ జీవనం కూడా మనం సరే ఇప్పుడు రకరకాల మార్కెటింగ్ వ్యవస్థ చొచ్చుకొచ్చింది కాబట్టి ఇవి చూస్తున్నాం. ఇంకా అలాంటి మారుమూల గ్రామాలు, కరెంటు లేని గ్రామాలు, కర్రెగుట్టలలో కావచ్చు, ఛత్తీస్గఢ్ బార్డర్లో కావచ్చు, ఇటు తెలంగాణ గ్రామాలనే, అటు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది, అటు ఒరిస్సా బార్డర్ ఉంటుంది, ఇటు ఇంకా కొద్దిగా ఇంద్రావతికి వెళ్ళి వస్తే ఇటు గడ్చిరోలు ఇటు దాకా అటు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియా ఉన్నది, స్పెషల్ స్టేటస్ ఉండేటువంటి ప్రాంతాలు, వీసా యాక్ట్ ఉండేటువంటి ఉన్నది. వాళ్ళకు అటవీమైన ఉత్పత్తుల మీద హక్కు ఉంది. నువ్వు అడవి కొట్టకున్నా కూడా నువ్వు అడవిలో దొరికే కాయ, ఫలము, గడ్డ తిని
నువ్వు ఏరుకొని లేదా తీసుకొచ్చుకొని అమ్ముకోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, కడుపు నింపుకోవచ్చు, ఇది ఉన్నది. కానీ ఈరోజు అవన్నీ కూడా వాళ్ళ బ్రేక్ అయిపోయినాయి. ముఖ్యంగా ఆదివాసులు బయటికి పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత బలగాలు పోలీసులు కూడా ఆ గుట్టలలో తిరగలేక వాళ్ళు కూడా కుటుంబాలకు దూరం అయ్యి రోజుల తరబడి అక్కడే ఉండి కొంతమంది కాళ్ళకు రక్తాలు వెళ్తున్నాయి, డిహైడ్రేట్ అయిపోయి హాస్పిటల్స్కి వస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఒక శాంతి మార్గం అయితే అందరి సమస్యలకు పరిష్కారం అవుతుంది. దశాబ్దాలు ఉన్నటువంటి సమస్య పరిష్కరించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం కూడా తీసుకొని దాన్ని పరిష్కరించవచ్చు కదా అనేది మా అందరి ఆదివాసీ బిడ్డలుగా మేము ఇది డిమాండ్ చేస్తాం. శాంతి కమిటీ మీకు కూడా కలిసింది, ముఖ్యమంత్రి గారు కలిసింది. ఏంటక్క వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది? పార్టీ ఏదన్నా ఇండికేషన్ ఇచ్చిందా? లేదంటే ఈ ఏదైతే శాంతి కమిటీలో చీఫ్ జస్టిస్ అంటే మాజీ జడ్జి గారు కావచ్చు, అదేవిధంగా కొంతమంది సామాజిక వ్యక్తులు, వీళ్ళంతా కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన ప్రధాన అంశాలు ఏంటి? అంటే అందరం అదే, అంటే ఇలాంటి ఉద్రిక్తత వాతావరణం మూలంగా ముఖ్యంగా అక్కడ ఆదివాసులు సమిధలైపోతున్నారు. మనము ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ వాళ్ళకు సంక్షేమాన్ని ఇవ్వాలి. అదేవిధంగా మనకు అలాంటి చర్చల వాతావరణం లేదు, లేదా హింసాత్మక మార్గమే నడుస్తున్నప్పుడు మనం అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, కోర్టులో జడ్జి ముందు పెట్టచ్చు, డెత్ పనిష్మెంటా, లైఫ్ పనిష్మెంటా, అట్లాంటివి కూడా ఇవ్వచ్చు కదా. ఎందుకు అనేది అందరిలో ఇది వచ్చినటువంటిది. నా అభిప్రాయం కూడా ఏంటంటే ఒక ఆదివాసీ బిడ్డగా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళ బాధలు, ఆదివాసీల బాధలు ఎన్ని రోజులని ఇంకా ఎట్లా అక్కడ ఉద్రిక్తత, అక్కడ పైనుంచి బాంబులు పడుతున్నాయి అని చెప్తున్నారు. మీలాంటి ఛానల్స్ పోతే మేము అక్కడ దాకా వెళ్ళలేని పరిస్థితి ఉంది, అడ్డుకుంటున్నారు అనుకుంటున్నారు. తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి, మంచినీళ్ళు పోవాలన్నా మనోళ్ళు కొద్దిగా ఇప్పుడే అన్ని వాగులు వంకలు ఎండిపోతే చిన్న చిన్న మడుగులు ఉంటే పోయి చేపలు పట్టుకొచ్చుకుంటారు, ఎండబెట్టుకుంటారు, తునికి కాయలు తెచ్చి ఎండబెట్టుకుంటారు. అది 6 నెలల దాకా తింటారు. చేపలైనా, తునికి పండ్లైనా, ముర్రి పండ్లైనా. అంటే ఇక్కడ బయట దొరికినంత కూడా అక్కడ జంగల్లో అలాంటి సహజమైనటువంటి తినడానికి మనకు వరంటే తెలియనప్పుడు కూడా ఇప్ప దీన్ని బతికినటువంటి వాళ్ళు ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలనేదే మా అందరి విజ్ఞప్తి. అందుకోసం ఆదివాసీలు ప్రధానంగా, ఎందుకంటే మేము ఉద్యమాల నుంచి వచ్చినాం, ఉద్యమ బంధాలు తెగిపోయినాయి, ఉద్యమ సిద్ధాంతాలను మర్చిపోయినాం. కానీ ఆదివాసీ అనే బంధం మేము ఆ పేగు బంధం అది. మీరు మాట్లాడొద్దు, మీరు ఇది అట్లనే ఉంటుంది అంటే అది కష్టం. ఎందుకంటే అక్కడ ఆ కుటుంబాల నుంచి వచ్చినాము, ఆ నేపథ్యం నుంచి వచ్చినాము. ఇవాళ నేను ఇప్పప్పుతో ఎన్ని ఉంటుంది అని నా చిన్నతనం నుంచి చూసినా కాబట్టి ఈ అడవితో అడవిలో దొరికే అటవీమైన ఉత్పత్తులు, అడవిలో దొరికే కాయ గడ్డ ఎట్లా జీవనాన్ని ఇస్తుందో మేము ఆ జీవితాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుస్తుంది. బయట వాళ్ళకి అంత ఈజీగా తెలియదు కదా. అరే వీళ్ళు అడవికి పోకుంటే ఏమవుతుందని మనం అనుకుంటాం. కానీ అక్కడ వ్యవసాయం ఉండదు, పంటలు ఉండవు, 100 ఏళ్ళుగా జీవిస్తున్నారు. మళ్ళీ కొంతమంది మిమ్మల్ని ఎవరు జీవించమంటారు. అది మాకు అక్కడ అదే జీవనం, అదే నచ్చుతుంది వాళ్ళకు. అంటే ఇప్పుడు ఒకప్పుడు మా ఊరికి కూడా ఒకప్పుడు రోడ్ లేదు. కొన్ని రోజుల తర్వాత మేము కూడా కొద్దిగా రోడ్డుకు దగ్గర అయిపోయినాం. మా చిన్నతనంలో కరెంట్ ఉండేది కాదు, తర్వాత కరెంట్ కనెక్టివిటీ వచ్చింది. ఒక్కొక్క డెవలప్ అవుతుంది. కానీ అట్లాంటి ఇంకా చీకటి గ్రామాలు చాలా ఉన్నాయి. అలాంటి మానవతా దృక్పథంతో అక్కడ ప్రజలను సేవ్ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు హింసను ఉన్నారు అని హింసను వీడి కాల్పులను విరమణ చేసుకొని మీతో చర్చలకు వస్తామని మనం అన్నప్పుడు బ్రాడ్గా ఆలోచించినప్పుడు ప్రజల ప్రయోజనాలు మనకు ముఖ్యం. ప్రభుత్వాలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మనం శాంతి కోరుకునేటువంటి. సో ఆ యాంగిల్లో మనం చేయాలి. ఇప్పుడు హింసతోటే పరిష్కారం అంటే వ్యవస్థ మీద నమ్మకం లేదని ఒకప్పుడు సరే ఎక్స్ట్రీమ్గా ఆలోచించినాం. వాళ్ళు కూడా ఇప్పుడు ఏమంటారు, ఓకే మేము చర్చలకు వస్తాం అన్నప్పుడు మనం కూడా ఆ శాంతి సీజ్ ఫైర్ ప్రకటించాలి, అనంతరం ఆ షరతులు లేకుండా చర్చలకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని అటు మావోయిస్టు పార్టీ కూడా కేంద్ర కమిటీ అభయ పేరుతో లేఖలు చేసిన తర్వాత కూడా నిన్న బండి సంజయ్ లాంటి కేంద్ర సహాయ మంత్రి చేసింది కాంగ్రెసే, బ్యాన్ విధించింది కాంగ్రెసే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సరెండర్ కావడమే, వేరే ఆప్షనే లేదని చెప్తారు. ఈరోజు ఆనాడు ఉన్నటువంటి ఉద్యమ ప్రభావిత ప్రాంతాలతోటి కొన్ని అంటే ఓపెన్ పర్మిషన్ ఆయుధాలతో తిరిగినప్పుడు వాళ్ళు ఆ రోజులలో బ్యాను అక్కడ విధించడం జరిగింది. కానీ పనిగట్టుకొని మన పౌరుల మీద మనం యుద్ధం అనేది ఉండదు. అంటే మన దేశ పౌరులుగానే గుర్తిస్తాం. ఎక్స్ట్రీమ్ ఆలోచనతో ఉన్నారు, రాజ్యాంగానికి లోబడి లేరు, వాళ్ళు రాజ్యాంగానికి విరుద్ధంగా
మావోయిజం కానీ కమ్యూనిస్ట్ అంటే నక్సలిజం కానీ ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే పద్ధతిలో ఆనాడు ప్రభుత్వాలు కొంత నియమ నిబంధనలు నిషేధాజ్ఞలు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మనం ఏమంటామంటే మనం రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం కాబట్టి నిషేధం విధించారు కానీ ఎక్కడ కూడా ఆదివాసీ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఎక్కడ పెట్టాలి సైనికులను మోహరించలేదు. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, ప్రత్యేకమైన ఫోర్స్ ఏర్పాటు చేసి ఇచ్చేది. 5th షెడ్యూల్ 170 చట్టం ఏది కూడా చూడకుండా రాజ్యాంగం చెప్పిన విధి విధానం ప్రకారం కాకుండా నేరుగా పోలీసులు చొరబడుతున్నారు, రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయని పార్టీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. దీంట్లో ఏందక్క మీరు కూడా? అందుకనే మా పార్టీ కానీ మేము కానీ అందరు కానీ చాలామంది తెలంగాణ బిడ్డలకు ఉద్యమాలతో బంధం ఉంది. ఇప్పుడు కాదు, కొన్నేళ్ల క్రితం ప్రతి ఊర్లో ఒక జాతరల లాగా ఉద్యమకారులు వచ్చిరంటే అక్కడికి పోయే నక్సల్స్ పార్టీలతోటి మాట్లాడుకునేది, చర్చలు చేసేది, సమస్యలు పరిష్కరించుకునేది. భూముల సమస్యలైనా ఇండ్ల సమస్యలైనా ప్రతి పంచాయతీకి మేము కూడా లోపల ఉన్నప్పుడు మా దగ్గరికే వచ్చేటోళ్ళు. ఇట్లా మొత్తము లైన్లు కట్టే వచ్చేది. అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్నటువంటి ప్రభావము, అప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ ఇవన్నీ పబ్లిక్ను ప్రతి ఊర్లో ఒక లీడరో ఒక ఉద్యమ నాయకుడో ఉద్యమ కార్యకర్త అట్లాంటిది ఉంటుంది. కానీ ఇప్పుడు మారిన అవసరాలకు అనుగుణంగా మనం గవర్నమెంట్ తరఫున ఏమి ఇవ్వాలి, మీరు కూడా రండి, మీ జనజీవన స్రవంతిలోకి రండి, లేదా ఇదొక మొత్తమే పార్టీ పరంగానే చర్చలకు వచ్చినప్పుడు మీరు అవి విడనాడండి. మీ డిమాండ్లు ఏముంటాయో మేము ఖచ్చితంగా అంటే పబ్లిక్ డిమాండ్ మనం అనిపించినప్పుడు వాటి మీదనే బెండ్ అయ్యి ఖచ్చితంగా ఆ యాంగిల్లో కూడా మనకు ఒక ఆప్షన్గా తీసుకొని ఈ శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తూ హింసాత్మక పరిస్థితి లేకుండా ఒకసారి కంప్లీట్ చేసుకోవచ్చు కదా. ఏళ్ళ కొద్దీ పోలీసులు నక్సల్స్ మధ్య గొడవలు అంటే కాల్పులు లేదా రకరకాల ఉద్రిక్తతలు మధ్యలో అటవీ ప్రాంతాల బిడ్డలు, ఆదివాసులు కావచ్చు, దళితులు కావచ్చు, బడుగు బలైన వర్గాలు కూడా కొంత ఉన్నారు. మరీ కర్రెగుట్టలలో అయితే ఇంకా వేరే కమ్యూనిటీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి ఏళ్ళ కొద్దీ ఇవాళ నేను అనుకుంటున్న ఆ గుహలు ఉన్నాయి, గుహలు ఇప్పటికైనా నేను అనుకుంటలేను. 1910లో కూడా అక్కడ బుంకాల్ మిలిషియా ఉద్యమాలు గోండు బిడ్డలు చాలా పోరాటాలు చేశారు. పోరాటం ఇప్పుడు నుంచి కాదు, ఆనాటి నుంచి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు, అక్కడ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఆదిమ మానవుల గుహలు అంటారు, కొండల మీద ఉన్నాయి, గుట్టల మీద ఉన్నాయి, ఇట్లా గుహలు ఉన్నాయి రకరకాల. ఇప్పుడు మన దగ్గర కాకతీయుల కాలం నాటి ఆనవాళ్ళు డెవలప్మెంట్ కనబడుతుంది. సేమ్ టైంలో అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు దాచుకున్నాయి, నివసించినాయి, అలాంటి ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అట్లా కాబట్టి నేనేమంటా అంటే హింసతోటి పరిష్కారం కాదు. అక్కడ నిన్న కూడా మీరు శాంతి ర్యాలీ నిర్వహించిన పరిస్థితి, వెంటనే పోలీసు బలగాలు ఇక్కడ నుంచి విరమించాలి, వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి, ఏమన్నా దీని మీద రెస్పాన్స్ వచ్చిందా? అంటే వాళ్ళందరూ ఎందుకో పని కట్టుకొని అంటే సరే మంత్రి గారు బండి సంజయ్ గారు మాట్లాడిర్రు, తర్వాత వాళ్ళ కింద ఉండేటువంటి బీజేపీలో ఉండే ప్రతి సభ్యులు క్షమించేయలేదు, చంపుడే అనే చంపుడు అనేది రాజ్యాంగంలో లేదు, లీగల్ పరిస్థితి. అందుకనే వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు లేదా ఉగ్రవాదులు కాదు. కాబట్టి ఎక్స్ట్రీమ్ ఆలోచన అనడం ఓకే. అదే టైంలో ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు 40-50 ఏళ్ళ నుంచి రకరకాల ఉద్యమాల్లో పనిచేసినటువంటి వాళ్ళది కూడా ఒక కుల డిమాండు, మత డిమాండు ఇట్లా కాదు, ఒక పేదరికం సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్, న్యాయమైన సమస్యల మీద గత కొన్నేళ్ళుగా మేము ఆ ఉద్యమాలలో అప్పుడు ఉన్నప్పుడు మేము ఆ డిమాండ్లతోటి పోరాటం చేసినాం. సరే మాలాంటి వాళ్ళం మేము నమ్మకం లేకనో వ్యక్తిగత అవసరాలతోటో వ్యక్తిగత స్వార్థంతో ఏదో ఒక రకంగా మేము బయటకు వచ్చేసాం. కానీ అందులో కూడా నువ్వు ఇదొక ఆప్షన్ తీసుకుంటే కొంతమంది బయటికి రావచ్చు, లేదా పూర్తిగానే పార్టీ ఆయుధాలు విడనాడి బయటకు రావచ్చు. ఆ యాంగిల్లో కూడా ఒక అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఈ సమస్యకు స్వాస్థ్యమైన పరిష్కారం దొరికితే మళ్ళీ అడవులకు పోలీసులు పోయి వెతకాల్సిన అవసరం ఉండదు, లేదా ఆదివాసులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ ఉద్యమాలలో కూడా చాలామంది మనం చూస్తున్నాము, ఆడవాళ్ళు చనిపోతున్నారు, ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున ఆదివాసీ మహిళలు ఎక్కువ పెద్ద ఎత్తులో చనిపోతున్నారు. కాబట్టి ఈ యాంగిల్లో మేము ఆలోచన చేసి ఇప్పుడు మాకున్నది అక్కడ ఆదివాసీలతో పేగుబంధం ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఆ బాధలను చూసి మేము నిజంగా చాలామంది ఆదివాసీ బిడ్డలు కలత చెందుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మా రాష్ట్రపతి గారు కూడా ఆదివాసీ బిడ్డే, వారు ఆలోచించాలి, ఖచ్చితంగా చర్చలు జరిపి శాంతియుత వాతావరణం. సరే ఓకే, ఇక మీకు చర్చలు లేవన్నప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో
శాంతియుత వాతావరణం, వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు పని చేసుకునే పరిస్థితి కల్పించండి, ఆ స్వేచ్ఛ. ఎందుకంటే స్వేచ్ఛ అనే జీవించే స్వేచ్ఛ ఉంది. 5th షెడ్యూల్ ఇవాళ 5-6 రాష్ట్రాలు, మధ్య భారతం అంతా కూడా 5th షెడ్యూల్ స్పెషల్ స్టేటస్ ఉంది, అక్కడ స్పెషల్ రైట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి కోల్పోతున్నారు. ఆకలి చావులకు గురయ్యే పరిస్థితి ఆదివాసులకు తలెత్తుతుంది. వాటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఆదివాసీల యాంగిల్ అక్కడ తరతరాలకి, ఇవాళ కొత్తగా వచ్చిన ఊర్లు కాదు, 100 ఏళ్ళ నుంచి మన మనిషి కనపడని రోజు నుంచి కూడా వాళ్ళే అక్కడ స్థిర నివాసం ఉన్నటువంటి గ్రామాలు. కాబట్టి అట్లా చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క వినతి. ఏంటంటే ఈ అంశంలో కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ నుండి మీరు ముఖ్యమంత్రి గారు ఏమన్నా కేంద్రానికి అప్పీల్ చేసే ఛాన్స్ ఉందా, రాతపూర్వకంగా లేదంటే కలవడమా, ఇటువంటి ఏదైనా జరుగుతుందా? నాకు చాలామంది ప్రజా సంఘాల వాళ్ళు, ముఖ్యంగా ఆదివాసీ సంఘాలు అందరూ నాకు మెమోరాండం ఇస్తూ ఉన్నారు, మేధావులు కూడా. సో అవన్నీ కూడా రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మరి మన ప్రాంతాలలో ఇది అవుతుందని చాలామంది వచ్చి మీరు మాట్లాడాలక్క అని కూడా చాలామంది నన్ను కోరడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. ఆదివాసీ బిడ్డగా నువ్వు కూడా మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడతారని కూడా రాష్ట్రంలో కానీ అటు మనకు తెలిసినటువంటి ఆదివాసీ ప్రాంతాల బిడ్డలు కానీ అందరు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ నేను రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు అందించినటువంటి ఏదైతే ఆదివాసీ సంఘాలు అందించినటువంటి లెక్కలన్నీ కూడా మరి నా లెటర్ తోటి ఒకటి వారికి కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా అదేవిధంగా గవర్నమెంట్ కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఇది శాంతి భద్రత సమస్యనే ఒకటే కాదు, ఇది ప్రధానంగా ఆర్థిక సామాజిక సమస్యతో ముడిపడి ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కొంత చర్చలకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. వాళ్ళు హింసా మార్గంలో ఉన్నారని మనం అదే ప్రయోగం కాకుండా మనం అటు నుంచి ఇటు తీసుకొచ్చే మార్గాన్ని చేయాలనేది కూడా ముఖ్యమంత్రి గారు గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చర్చలు కూడా జరిపినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి అలాంటి నాయకులను జానారెడ్డి గారిని, కేశవరావు గారిని కూడా కలవడం జరిగింది. వారి సూచనలు సలహాలను కూడా వారు తీసుకొని ఒక అడుగు ముందుకు వెళ్తాడని నేను కూడా భావిస్తాను. ఏంటక్క కర్యాగుట్టలో ఉన్న ఇప్పుడు బలగాలను వెంటనే విరమింపజేయాలి అనే కోణంలో ఏమన్నా మాట్లాడగలుగుతారా? మళ్ళీ అంటే మేము అదే చెప్తున్నాం, అక్కడ ఆదివాసుల జీవనాన్ని దృష్టిలో పెట్టుకోండి. నిన్నటి వరకు ఛత్తీస్గఢ్లో జరిగింది, ఇప్పుడు నేరుగా మళ్ళీ తెలంగాణ బార్డర్ను ఆపరేషన్ అంతా కూడా తెలంగాణ లోపల ఉండే ఈ చాపర్లు, పరికరాలు, రకరకాల అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్ వ్యవస్థనే కానీ ఇక్కడ స్థావరం ఇక్కడ అంటే పోలీస్ అధికారులుగా మనం స్టేట్ కాబట్టి ఇక్కడ అంతా చీఫ్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మన ములుగు జిల్లాలో కూడా ప్రజలు బాగా భయోత్పాతంలో ఉన్నారు. వెంకటాపురము, వాజేడు ఇవన్నీ నా కాన్స్టిట్యున్సీ కాదు, గోదావరి అవతలు వస్తుంది, భద్రాచలం కిందకి వస్తాయి, కర్రెగుట్టలు అవన్నీ భద్రాచలం ఏరియాకి వస్తాయి. బట్ అంతా ములుగు జిల్లా వాస్తవ్యంలో నేను చెప్తున్నా కదా, ప్రాంతం కొంచెం అటు ఇటు ఉన్నా పేగుబంధం అనేది ఉంది. ఆ జిల్లాకు సంబంధించి ఆదివాసులతో పేగుబంధం ఉంది. ఆదివాసుల బాధలు చూడలేక చాలామంది మేధావులు స్పందిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. మీలాంటి ఛానల్స్ కూడా ఆదివాసుల సమస్యలను, వాళ్ళ కష్టాలను ఈ ఎండాకాలంలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎండాకాలం అనేది మాకు మేజర్ పంట తునికాకు. అది మిస్ అయితే వాళ్ళు అన్నీ తెచ్చి ఎండబెట్టి వర్షాకాలం దాకా, చలికాలం దాకా తింటారు. తునికి పండ్లు అయితే ఇప్పుడు తీసుకొని బుట్టలు సంచులలో ఏరుకొచ్చి ఎండబెట్టి అది ఎండినా కొద్దీ మంచిగా టేస్ట్ వస్తుంది. చలికి వర్షం వచ్చినప్పుడు కూర్చొని తింటాము, మన చలికాలంలో తింటారు. అట్లా కాయలు గడ్డలు కూడా ఇప్పుడు బాగా వర్షాకాలం కంటే గడ్డలు దోకొచ్చుకుంటారు, వాటిని కూడా ఉడకబెట్టుకొని తింటారు. అక్కడ ఇరిగేషన్ వ్యవసాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ యాంగిల్ మనం ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక శాంతియుత వాతావరణంలోకి వెళ్ళి పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయాలనేదే మా ఆలోచన, మా డిమాండ్. ఆర్టీవీ ద్వారా ప్రజా సంఘాలకు, అదేవిధంగా సామాజికవేత్తలకు, బుద్ధిజీవులకు మీరు ఏం చెప్పబోతున్నారు ఒక మంత్రిగా? ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణము, పోలీసు బలగాల మోహరింపు, దీన్ని నిరసిస్తూ ఆదివాసీల పక్షాన నిలబడ్డటువంటి మేధావులకు, ప్రజా సంఘాలకు, ఆదివాసీ బిడ్డలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ శత్రుత్వ వైఖరి, ఇది అడిగిన వాళ్ళ మీద శత్రుత్వ వైఖరి, శాంతి వాతావరణం కావాలన్న వాళ్ళ మీద శత్రుత్వ వైఖరి కాకుండా సమస్యను పరిష్కరించుకునే దిశగా శత్రుత్వాన్ని లేదా హింస ద్వారానే మనం చేస్తామనేది కాదు. మనం రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం ఖచ్చితంగా
వాళ్ళ మీద వాళ్ళని అరెస్టులు చేసి లేదా కేసులు పెట్టి జైల్లో పెట్టి కోర్టులు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా మనం పనిష్మెంట్ ఇస్తే రాజ్యాంగానికి లోబడి పనిచేసినట్టు అవుతుంది. అంతేగా తప్ప మనము ఈ రకంగా అక్కడ ఎవరు దొరికినా హింసాత్మక రక్తపాతం ఇట్లాంటి చేయడం మూలంగా ఇది రాజ్యాంగం లోబడి చేసినట్టు కాదు. కాబట్టి వాస్తవానికి అక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మోహరింపునంతా ఉపసంహరించుకోవడం మూలంగా పోలీసులు కూడా చాలామంది బాధపడుతున్నారు, పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఆ గుట్టలు ఆ పుట్టలు ఆ చెట్లు అవంతా ఎక్కి అంతా ఇది హింసాత్మక వాతావరణం అక్కడ లేనప్పుడు ఎందుకు అనేది కూడా చాలామందిలో ఆ భావన ఉంది. కాబట్టి పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళని అక్కడి నుంచి ఉపసంహరించుకొని శాంతి వాతావరణం మా ఆదివాసులకు కల్పించి అక్కడ ఒక ఆప్షన్ తీసుకొని మనం చర్చలు చేసుకొని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమస్యకు స్వాస్థ్య పరిష్కారం కనుగొనే విధంగా అడుగులు వేస్తే బాగుంటుందని కూడా నేను కోరుతాను. రైట్ అక్క, థ్యాంక్ యూ. కొద్దిగా ఇబ్బంది పెట్టాక ఏమనుకోవాలి. అయితే ఇది పరిస్థితి. దీనికి సంబంధించిన అంశంలో పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగానికి లోబడి శాంతి చర్చలు జరిగే విధంగా ఉండాలి. దీంతోపాటు ఆదివాసీ ప్రాంతంలో ఇది చాలా క్రూషియల్ టైం. ఇప్ప పువ్వు నుంచి మొదలుకొని పాల పండ్ల వరకు ప్రతిదీ తునికాకు సేకరణ ఒక ప్రధాన పంట. దీని ద్వారా పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ జరుగుతాయి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో నాకు ఆదివాసులకు పేగుబంధం ఉంది. ఉద్యమాల నుంచి బయటకు వచ్చినప్పటికీ మాకు ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకు స్వచ్ఛమైన స్వేచ్ఛత ఉండాలి, ఇటు ఎటువంటి ఉల్లంఘన జరగకుండా ఉండాలని చెబుతున్న పరిస్థితి. ప్రజా సంఘాలు స్పందిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలని చెబుతున్నారు. దీంతోపాటు మరో విషయం కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా సీతక్క కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి. నేను నా లెటర్ ఐడి మీద నేరుగా రాష్ట్రపతిని కలుస్తాను. కలిసి నా దృష్టికి ఏదైతే వచ్చిన అంశాలు ఉన్నాయో అవి నేరుగా రాష్ట్రపతి కూడా ఆదివాసీ బిడ్డనే. ఆదివాసీ ప్రాంతంలో ఒక రకంగా రక్తపాతం జరుగుతుంది, హింసాత్మకంగా ఘటనలు జరుగుతున్నాయి. బూట్ల ద్వారా కర్రెగుట్టల లాంటి ప్రాంతాల్లో కవాతు జరుగుతుంది. ఆదివాసులు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలని నేను స్వయంగా కోరుతాను. నేరుగా రాష్ట్రపతిని కలుస్తానని చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందించారు. ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పారు. శాంతియుతమైన వాతావరణంలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో మేము ఇది సామాజిక కోణంలో చూస్తున్నాం. ఒక బాధ్యతగా దీన్ని పరిష్కరిస్తే బాగుంటుంది. ఈ అంశంలో మేము చర్చిస్తామని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మా వంతు సాయం ఉంటుంది. ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చెప్పింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ స్వేచ్ఛ సమానత్వం అనేది మేము ఇస్తామని చెప్పాం. కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాం. మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాస్తవికాలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది, ఎందుకు ఇలాంటి యథార్థాలమైన ఒక శాశ్వత పరిష్కారం దొరకట్లేదు, ఈ పరిష్కారం అంశంలో మేము కూడా ఆలోచిస్తామని చెప్తున్న పరిస్థితి. అయితే సీతక్క అయితే ఓవరాల్ ఎపిసోడ్లో ఒక విషయం చెప్పే ప్రయత్నం క్లియర్గా జరిగింది. ఆదివాసీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఉంది. కేంద్ర బలగాలు నేరుగా అన్ని ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో కర్రెగుట్ట లాంటి ప్రాంతాల్లో చుట్టుముట్టాయి. దీన్ని వెంటనే ఉపసంహరించుకొని శాంతియుత వాతావరణంలో చర్చలు జరపాలి. పార్టీ ఒకసారి చర్చలకు వచ్చిన తర్వాత చర్చలు జరిపితే బాగుంటుందని చెప్పిన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ పార్టీ బ్యాన్ చేసిన విషయం వాస్తవమే, కానీ ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఎప్పుడు నెలకొనలేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంత్రి సీతక్క మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.